దీన్ని బట్టి ఒక కార్యసాధకుడికి ఉండవలసిన మానసిక స్థితిని హనుమంతుని పరిశీలిస్తే తెలుస్తుంది. అందుకే చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాను, ఈ మ్యాను, బ్యాటమ్యాను, ఆ మ్యాను, ఈ మ్యాను కాకుండా హనుమాన్ గురించి చెప్తే పిల్లలు చాలా అన్ని విధాలు అభివృద్ధి సాధిస్తారండి. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలు, మానసికమైన సంసిద్ధత. ఏమని చెప్తున్నాడు? నేను బయలుదేరుతున్నాను, కానీ పెద్ద ఆశలు పెట్టుకోకండి, నా ప్రయత్నం చేస్తాను అనకుండా రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళ్తున్నాను. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. తిన్నగా లంకకి వెళ్తాను, అక్కడ సీతమ్మని జాడ తెలుసుకుని వస్తాను. ఒకవేళ లంకలో సీతమ్మ లేకపోతే ఎప్పుడు ఆప్షన్స్ చూసుకోవాలి. అదే వేగంతో స్వర్గానికి వెళ్తానన్నాడు. ఎందుకంటే రావణాసుడు స్వర్గం దాకా గమనం ఉంది కానీ అక్కడ పెట్టుంటాడు. అక్కడ కూడా లేకపోతే ఆ రావణుణ్ణి చుట్ట చెట్టు తెచ్చి పెట్టేస్తాను అన్నాడు. ఇక్కడ ఈ విధంగా చెప్పాడు. అంటే అటువంటి ఆత్మవిశ్వాసం పని ప్రారంభించేటప్పుడు ఉండాలి. ఇక్కడ అయితే ఆత్మవిశ్వాసమే చెప్పాడా? ఇందులో మాట చూడాలి. రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళ్తానన్న మాటలో ఎంత లోతున్నదో. హనుమంతుడి మాట అన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. రాముడే విన్నాడు, మనం వినము. రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళ్తాను అనడంలో రాముడు విడిచిపెట్టిన బాణం ఒక లక్షణం ఉన్నది. అనుకున్న లక్ష్యం సాధించి తీరుతుంది, అది రామబాణ లక్షణం. అది నేను చేస్తాను. సాధించి తీరడమే కాదు, లక్ష్యాన్ని కొట్టి బలికి తిరిగి క్షేమంగా వస్తుంది, అది నేను అలాగే వస్తాను. రెండు భావాలు. మూడవది, నేను రాముడి విడిచిపెట్టిన బాణాన్ని, అంటే భగవంతుడి చేతి పనిముట్టిని మాత్రమే. అది ఇందులో అత్యంత గొప్ప భావం అండి. ఇక్కడ బాణం వచ్చి తగిలిందంటే బాణం బలి అనరు, వేసిన వాడు బలి వేసాడంటారు ఇక్కడ. కనుక రాముడు ప్రయోగించిన బాణము అంటే రాముడి చేతి పనిముట్టుని. అలాగని భగవంతుడు నా చేయిస్తున్నాడు అంటే తనకు విశ్వాసం లేదా? ఈశ్వర విశ్వాసం, ఆత్మవిశ్వాసం రెండు కలిసే పని చెయ్యాలి అని హనుమంతుడు దీని ద్వారా అద్భుతంగా తెలియజేశారు. ఇక్కడ ఒక్క వాక్యంలో ఉంది అంత యథారాఘవ నిర్ముక్త. మరి హనుమంతుడి మాట అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అలా చెప్పి స్వామి ఆ ఎగిరిన తీరు, అప్పుడు ఆ పర్వతంలో వచ్చే కదలికలు ఆ సర్గలో చాలా అందంగా చూపించాడు. మొత్తం ప్రథమ సర్గలో అద్భుతాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదట మైనాకుడు వచ్చాడు. కృతేషు కర్తవ్యం యశధర్మ సనాతన. ఎవరైనా ఒక పని చేస్తే తిరిగి కృతజ్ఞత చూపించడం అనేటువంటిది సనాతన ధర్మము అని చెప్పింది ఎవడు? సగరుడు, సముద్రుడు చెప్పాడు. సాగరుడు. ఎందుకంటే ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుల వల్ల నేను ఏర్పడ్డాను, అందుకని నాకు సాగరం అని పేరు వచ్చింది. నాకు ఉనికికి కారణమైనటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువుల పట్ల కృతజ్ఞతా ధర్మం నాకు ఉంటుంది కదా, అది నేను తీర్చుకోవాలి. అందుకే ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువుల్లో ఒకడైన రామచంద్రమూర్తి కార్యానికి ఈయన బయలుదేరాడు కనుక ఈయనకి సహాయపడితే నా కృతజ్ఞత తీరినట్లే. ఎన్ని తరాలు గడిచేయండి.